సో హర్షది నాది 50,000 ఎబోనే ఉంటుంది. బాగా కుప్పలు ఇచ్చారు, మీరు వచ్చే టైంకి వీసాలు బాగా కుప్పలకి ఇచ్చేసారు అని వాళ్ళు అనమాట. ఒక సొల్యూషన్ చదువుకోవడమే. చదువుతోనే అన్ని చేంజ్ అవుతాయి. చదువుకోవడం వల్లే మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము. 2 monthsలో మాకు జాబ్ వచ్చిందని చెప్పేసి ఆఫర్ లెటర్తో సహా సబ్మిట్ చేస్తే అప్పుడు అప్రూవ్ చేసి, లైక్ ఎవరైతే అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటారో అలాంటి వాళ్ళందరికీ ఇది డెఫినెట్గా చాలా పెద్ద విషయం. అందులో మేము ఒకరము. కాళ్ళ మీద పడ్డట్టే అయిపోయింది తన పరిస్థితి. అప్పుడు చాలా దారుణంగా ఉండే. నాకు ఎందుకో ఈ వీడియో స్టార్ట్ చేస్తుంటేనే కొంచెం నర్వస్నెస్ వస్తుంది. దిస్ ఇస్ సంథింగ్ రియలీ బిగ్. చాలా పెద్ద అప్డేట్ మా లైఫ్లో ఇది. అంటే లైక్ మేము యూకేకి యాజ్ ఏ స్టూడెంట్స్గా వచ్చాము. చాలామందికి తెలిసే ఉంటుంది, బికాజ్ నా జర్నీ బిగినింగ్ నుండి చూస్తున్న వాళ్ళకి తెలుసు నేను స్టూడెంట్ లాగా వచ్చాను. తర్వాత ఇక్కడ జాబ్ సెక్యూర్ చేసి ఎట్లా సెటిల్ అయ్యాము అని చెప్పేసి అది నేను చాలాసార్లు చెప్పాను. బట్ ఇన్ డెప్త్ ఆఫ్ ఇట్, లైక్ డీపర్ టు దట్ జర్నీ చాలా ఉందన్నమాట. లైక్ స్టూడెంట్స్ లాగా వచ్చినప్పుడు మేము 18 months వీసా మీద వచ్చాము. అప్పుడు PSW లాంటివి ఏం లేవు అనమాట. అంటే పోస్ట్ స్టడీ వర్క్ అంటారు. సో పోస్ట్ స్టడీ వర్క్ ఉంటే ఏంటంటే మనకు మనకి స్టడీస్ అయిపోయిన తర్వాతకి మనకి కొంచెం టైం ఇస్తారనమాట. ఆ టైం ఫ్రేమ్లో మనం జాబ్ ఎత్తుక్కోవచ్చు. సో అది మాకు ఓన్లీ 4 months ఉండేది. 4 months అంటే అది ఈవెన్ PSW అని కూడా చెప్పొద్దు. స్టడీస్ అయిపోయిన తర్వాతకి గ్రాడ్యుయేషన్ కోసం ఉన్నట్టు ఆ 4 months పెట్టిరనమాట అంతే. బట్ తర్వాత మా ఇంటేక్ తర్వాత ఒక 2 years తర్వాతకి PSW అనేది 2 years పీరియడ్ చేశారు. అంటే వాళ్ళ స్టడీస్ అయిపోయిన తర్వాతకి దిల్ గెట్ 2 years ఆఫ్ టైమ్ టు సర్చ్ ఫర్ ఎ జాబ్ అండ్ టు గెట్ ఎ జాబ్ అని ఆ 2 years పీరియడ్ యూజ్ చేసుకుంటారు అనమాట పోస్ట్ స్టడీ వర్క్ స్టేటస్ అనేది. సో అదే మేము వచ్చినప్పుడు 4 months ఉండేది. యాజ్ ఏ సైడ్ అది అసలు నెగ్లిజిబుల్ టైం పీరియడ్. అది అసలు యూస్ఫుల్లే కాదు. స్టూడెంట్స్ లాగా వచ్చాము జాబ్ వదిలేసుకొని. జాబ్ కూడా మాకేంటంటే మేము ఫుల్లీ ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్ నుండి అయితే కాదు. నేను సింగిల్ పేరెంట్తో రేజ్ అయిన చైల్డ్ నేను. సో హర్షకేమో వాళ్ళ పేరెంట్స్ డైలీ వేజెస్కి వెళ్ళే వాళ్ళు అనమాట. సో మాకు ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్ అయితే లేదు. స్కాలర్షిప్స్ వస్తాయని ఆ విషయాలు తెలుసుకొని, అండ్ IBMలో ఒక 2.8 years వర్క్ చేసాము. అక్కడ సేవ్ చేసుకున్న కొంత అమౌంట్ మేము వచ్చినప్పుడు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు ఒకటి కడితే సరిపోయిద్దని చెప్పారనమాట. సో అప్పుడు ఒక 6,000 pounds యూనివర్సిటీకి పే చేసి, అంటే 6 lakh rupees అట్లా అంతవరకు ఉండే అనమాట. హర్ష అయితే లిటరల్గా చాలా కష్టపడ్డా మనీ అరేంజ్ చేయడానికి. చాలా మంది కాళ్ళ మీద పడ్డట్టే అయిపోయింది తన పరిస్థితి. అప్పుడు చాలా దారుణంగా ఉండే. సో సంహౌ వచ్చేసాం. యూకేకి వచ్చిన తర్వాతకి స్టూడెంట్స్ లాగా మాకు కొత్త కంట్రీ, చాలా కల్చరల్ షాక్స్ ఉండే అనమాట. లాంగ్వేజ్ అర్థం కాకపోవడము. బట్ ఫస్ట్ Feb 6th 2018లో ల్యాండ్ అయ్యాం. అప్పుడు బయటికి వస్తే -3 degrees. ఫ్లైట్లో ఉన్నప్పుడే చలి తెలుస్తుంది. బయటికి ఎయిర్పోర్ట్లోకి దిగాము, హెవీ చలి. జాకెట్స్ తెచ్చుకున్నాము. బట్ అదేంటంటే మనం ఇండియాలో కొనుక్కునే జాకెట్స్ ఈ వెదర్కి సెట్ అవ్వవు అనమాట. అవి కొంచెం థిన్ ఉంటాయి. ఇక్కడ ఈ వెదర్కి తగ్గట్టు చాలా థిక్గా సాలిడ్గా తయారు చేస్తారనమాట. ఆ జాకెట్ తెచ్చుకున్నాం, చలాగట్లేదు. బయట నిలబడ్డాం. బస్ బుక్ చేసుకున్నాము, నేషనల్ ఎక్స్ప్రెస్ బస్సు. ఆ బస్సు వస్తుంది అని చెప్పేసి 6 o'clock కోసం. బట్ ఎక్కడ ఆగాలో తెలియదు కదా, ఎందుకైనా మంచి ఎయిర్పోర్ట్లో ఉంటే మనకి ఎట్లా తెలుస్తుంది బస్సు ఎక్కడ ఆగిద్దు అని చెప్పి బయట తిరుక్కుంటూ ఎయిర్పోర్ట్ బయట చలి అసలు బోన్స్ స్క్వీజ్ అయిపోతున్నాయి. ఇట్లా ఎంత చలి అంటే బస్సు వచ్చింది, వెళ్ళిపోయాము. కట్ చేస్తే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బట్ ఇది చాలా పెద్ద విషయం మా లైఫ్లో. ఎవరైతే ఫారెన్కి వెళ్తారో, లైక్ ఎవరైతే అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటారో అలాంటి వాళ్ళందరికీ ఇది డెఫినెట్గా చాలా పెద్ద విషయం. అందులో మేము ఒకరము. చాలా పెద్ద లైఫ్ అప్డేట్ ఇది. నాకు కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాయి. నాకన్నా తర్వాత వచ్చిన బ్యాచ్ వాళ్ళని కలిసాను అనమాట. కలిస్తే వాళ్ళు నాతో చెప్పడం, యూట్యూబ్ స్టార్ట్ చేశాక రీసెంట్ టైమ్స్లో మా మమ్మీ అంటుంది, అక్క మీ వీడియోస్ చూస్తాను మా మమ్మీ, శ్రావణక్క చూడు మంచిగా ప్రొఫెషనల్ జాబ్ కొట్టింది, సెక్యూర్ చేసుకోవచ్చు కదా అట్లా అక్కలాగా అని చెప్పేసి అంది. అక్క వాళ్ళు వచ్చినప్పుడు కాంపిటీషన్ తక్కువ అమ్మా, ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఎట్లుంది అని. నాకన్నా పెద్దవాళ్ళని కలిసా. ఇట్లా స్కిల్డ్ వర్కర్ జాబ్ వచ్చింది, ఇట్స్ బీన్ 5 years అట్లా ఏంటంటే బాగా కుప్పలు ఇచ్చారు, మీరు వచ్చే టైంకి వీసాలు బాగా కుప్పలకి ఇచ్చేసారు అని వాళ్ళు అనమాట. ఈ స్టేటస్ ఈరోజు రావడానికి చాలా దెర్ ఇస్ సో మచ్ బిహైండ్ ఇట్. చాలా ఉంది దీని వెనకాల. ఇట్ డిన్ కమ్ ఇన్ జస్ట్ సింగిల్ నైట్.
అట్లా సింగిల్ నైట్లో రాలేదు. మీరు ఏ ఇంటేక్ వచ్చినా, ఏ ఇయర్ వచ్చినా ఇది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. నేను ఈ పొజిషన్ రావడానికి నేనేం చేసా, అవన్నీ చాలా మ్యాటర్ కదా. లైక్ నా కష్టాన్ని అంత ఈజీగా తీసి పడేయద్దు కదా, అవన్నీ చాలా మ్యాటర్ నాకు. నేను ఈ పొజిషన్కి వచ్చాను అంటే నేను ఏ రోజు కామ్గా కూర్చోలేదు. ఇప్పుడు పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నేను చూస్తే మై లైఫ్ ఈస్ గోయింగ్ వెరీ వెల్, అన్ని ప్రాపర్గా టైంకి జరుగుతున్నాయి. బట్ ఈ పొజిషన్కి రావడానికి నేను చాలా కష్టపడ్డా. ఐ డెంట్ స్లీప్, చాలా నిద్రలేని రాత్రులు ఉన్నాయి. నన్ననే కాదు, వేరే ఎవరినైనా ఒకరి సక్సెస్ని అట్లా ఈజీగా అనే ముందు దేర్ ఈస్ ద హార్డెస్ట్ పాత్ దే హ్యావ్ కమ్ త్రూ. చాలా కష్టపడి వచ్చారు ఇక్కడికి. అక్కడి నుంచి ఈరోజు ఒక స్టేటస్కి వచ్చినాం. ఫారెన్కి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు దేని గురించి ఏం చేస్తారంటే సెటిల్మెంట్ స్టేటస్ కోసం అని, సెటిల్డ్ స్టేటస్ కోసం అని. సో ఆ స్టేటస్ మాకు వచ్చేసింది. సో యా, వి గాట్ ILR అప్రూవ్డ్. మాకు ILR అప్రూవ్ అయింది. కొంచెం బిగ్ న్యూస్, చాలా చాలా పెద్ద న్యూస్. నాకు ఇది వచ్చిన రోజు నేను వీడియో క్యాప్చర్ చేసుకోలేదు, కానీ ఐ వాజ్ లిటరలీ డాన్సింగ్. చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. దట్ వీ కుడ్ ఏబుల్ టు చేంజ్ అవర్ నెక్స్ట్ జనరేషన్స్. మా లైఫ్లో ఈ పెద్ద చేంజ్ అనేది నెక్స్ట్ జనరేషన్స్కి చాలా డిఫరెన్స్ చూపిస్తుంది. ఇది ఒక రాత్రిలో వచ్చిన సక్సెస్ కాదు. హర్ష నాకు చెప్పకుండా ఒక ప్లేస్కి తీసుకొచ్చాడు. ఇది యూకేలో ఒక తెలుగు మీడియం అమ్మాయి ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి వచ్చి విత్ ఇన్ 1 monthలో 40 days అనుకోండి, విత్ ఇన్ 40 daysలో ఒక జాబ్ క్రాక్ చేసింది. అది ఈ కంపెనీలోనే. సో 1 year ఈ కంపెనీలో వర్క్ చేశా నేను ఇంటర్న్గా. 1 year ప్లేస్మెంట్ కింద ఇక్కడ వర్క్ చేశా. నాకు ఇంకో కంపెనీలో కూడా జాబ్ వచ్చింది దీనికి ముందు, సీమన్స్ అని, అది రెడింగ్ దగ్గర. బట్ నాకు ఇది లెస్టర్కి దగ్గర, ట్రైన్ జర్నీ జస్ట్ 10 minutes అని చెప్పి ఈ ఆప్షన్ చూస్ చేసుకున్నా నేను. ఇప్పుడు ఫైనల్గా సెటిల్మెంట్ అంటే లైక్ ILR వచ్చేసింది. బట్ వేర్ ఇట్ స్టార్టెడ్, ILR రౌట్కి అసలు నాకు ఒక స్కిల్ డెవలప్మెంట్కి కానీ ఇట్లా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీలో నాకు ఒక్క కరేజ్ని ఇచ్చింది కానీ అంతా ఈ కంపెనీలో అనమాట. బికాజ్ నేను ఈ కంపెనీలో చాలా వరస్ట్గా పర్ఫామ్ చేశానని నేను అనుకుంటున్నా. బికాజ్ నాకు వాళ్ళు చెప్పే మాట కూడా నాకు అర్థం కాకపోయింది. చాలా కల్చరల్ డిఫరెన్స్. విత్ ఇన్ 40 daysలో వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోయా. నాకు కల్చరల్ డిఫరెన్స్ చాలా చాలా ఉండేదన్నమాట. నాకు వాళ్ళు చెప్పే వాళ్ళ యాక్సెంట్ కూడా నాకు అర్థం కాకపోయేది. నాకు పికప్ చేసుకోవడానికి చాలా టైం పట్టేది. ఐ థింక్ నేను అంత బెస్ట్ ఇవ్వలేదు అని నాకు ఈ కంపెనీలో అనిపించింది. బట్ నేను అప్పుడు నా ఏజ్ 24, ఈ కంపెనీలో డైరెక్టర్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిపి పెట్టారనమాట. వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు 50+. సో వాళ్ళు నన్ను ఒక చిన్నపిల్లలా కన్సిడర్ చేసి నన్ను ఏదైనా మిస్టేక్ చేసినా పాయింట్అవుట్ చేసేవాళ్ళు కాదు. నన్ను ఇంకా కొంచెం మంచిగా చూసుకునే వాళ్ళు అనమాట, మంచిగా ప్యాంపర్ చేసేవాళ్ళు. వాళ్ళ ఏజ్కి నేను చాలా చిన్న పిల్లని. బట్ దిస్ ఈస్ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్. ఇప్పుడు చూసుకుంటే ఒక బాబుతో, మా ఆయనతో ఈ కంపెనీకి వచ్చి ద మ్యాన్ బిహైండ్ ఎవ్రీథింగ్ అంటే హర్షనే ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడు నన్ను ఇంటర్వ్యూస్ తీసుకెళ్లేవాడు. చాలా ఇద్దరము సేమ్ బోట్లో ట్రావెల్ చేస్తున్నాం. చాలా ఇంటర్వ్యూస్కి తీసుకెళ్లేవాడు, ఇద్దరం కలిసి అటెంప్ట్ చేసేవాళ్ళము. ఇంకొక ఐరానీ ఏంటంటే ఇదే కంపెనీకి ముందు రోజు హర్ష ఇంటర్వ్యూకి వచ్చాడు, నెక్స్ట్ డే నేను వచ్చా. ఇద్దరిలో నాకు వచ్చింది జాబ్. సో ఇద్దరు ఇంగ్లీష్తో కంపేర్ చేస్తే నా ఇంగ్లీష్ కాస్త బెటర్. సో నాకు వచ్చింది జాబు. ధర్మపురి ఇంగ్లీష్కి రాలేదు. సో వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్. నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది. నౌ ఐఎమ్ స్టాండింగ్ హియర్ విత్ అన్ ILR స్టేటస్, విత్ అ ఫ్యామిలీ, మై సన్ అండ్ మై హస్బెండ్. ఇది 7 years కష్టపడి 7 years లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూసి ఈ స్టేజ్కి వచ్చాము. ILR అప్రూవ్ అయింది మాకు. ILR అంటే ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్. సో తెలియని వాళ్ళ కోసం ఏం చెప్తా నేను. ILR స్టేటస్ అనేది ఏంటంటే ఇది సెటిల్డ్ స్టేటస్ అనమాట యూకేలో. దీని తర్వాత 1 year తర్వాతకి మనం ఇక్కడ సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ILR అంటే కూడా నేను వీసా మీద ఉన్నట్టు కాదు, నాకు సెటిల్డ్ స్టేటస్ వచ్చినట్టు అనమాట. సో నేను ఇంకా ఏ వీసా మీద ఉండాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు స్కిల్డ్ వర్కర్ వీసా మీద ఉన్నా. స్కిల్డ్ వర్కర్ వీసా ఏంటంటే వర్క్ వీసా అనమాట. సో ఆ వర్క్ వీసా ఇప్పుడు నాకు అవసరం లేదు. అంతకుముందు స్టూడెంట్ వీసా మీద ఉన్నా. సో స్టూడెంట్ వీసా ఇంకా అవసరం లేదు. లైక్ ఎట్లా అంటే ఏదైనా వీసా స్టేటస్ అనేది నాకు ఇప్పుడు అవసరం లేదు. ఇంకా నాకు గవర్నమెంట్ నువ్వు ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు, 1 year తర్వాతకి నువ్వు ఇక్కడ సిటిజన్ కూడా అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు అప్రూవ్ చేసిన స్టేటస్ అనమాట, సెటిల్డ్ స్టేటస్ ఇది. సో అది అప్రూవ్ అయిపోయింది. పీపుల్ హూ లివ్ ఇన్ అబ్రాడ్ దే విల్ నో. చాలా పెద్ద సక్సెస్ ఇది. ఎందుకంటే ఇది
ఎవరైనా ఏ వీసా మీద ఫారెన్కి వెళ్ళినా కానీ దే ఎయిమ్ టు బీ సెటిల్డ్ ఇన్ దట్ కంట్రీ. ఆ తర్వాత సిటిజన్షిప్కి స్విచ్ అవుతారా లేదా అనేది వాళ్ళ ఇష్టము. కాకపోతే ఇది ఈ స్టేటస్ రావడం అనేది ఎందుకంత హ్యాపీనెస్ అంటే వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ద గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద వీసా రూల్స్ ఆర్ లేకపోతే చేంజెస్ జరుగుతున్నప్పుడు వీసా రూల్ ఎక్కువ ఇమిగ్రెంట్స్నే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఏదైనా గవర్నమెంట్ ఏదైనా చేంజెస్ చేయాలన్నా ఫస్ట్ ఇమిగ్రెంట్స్ దగ్గర నుంచే వస్తారనమాట. బాగా ఎఫెక్ట్ అయ్యేది ఇమిగ్రెంట్సే. అంత కష్టపడుతూ ఈ కంట్రీలో ఉండడం ఎందుకు, మన దగ్గరే ఉండొచ్చు కదా అని అంటారు అనమాట. కాకపోతే ఏంటంటే మేము ఇండియాలో వర్క్ చేసాము, మాకు వచ్చే శాలరీ ఆ నెలకు అయిపోయేది, ఇంకా క్రెడిట్ కార్డులు కానీ ఈఎంఐలు కానీ ఇంకా బ్యాలెన్స్ ఉండేవి, ఇంకా అప్పు తీసుకోవాల్సి వచ్చేది. ఏ ఒక్క నెల కూడా ప్లస్లో ఉన్నట్టు నేను ఎప్పుడూ నోటీస్ చేయలేదు. ఆల్ దోస్ 3 years ఎప్పుడు మైనస్లోనే ఉండడం అనమాట. శాలరీస్ కానీ లేకపోతే ఇంక్రిమెంట్స్ కానీ అంత ఉండవు అనమాట. మనకున్న అంత హెవీ రెస్పాన్సిబిలిటీస్తో ఫ్యామిలీస్ని సెటిల్ చేయాలి అని అంటే మాత్రం మన కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాలి. అందరూ మిస్ అవుతారు. ఎవరు వద్దనుకుంటారు చెప్పండి? ఇండియాలో ఫ్యామిలీస్ని వదిలేసి, పుట్టి పెరిగిన కంట్రీని వదిలేసి ఇక్కడికి వచ్చి ఇట్లా బతకాలి. ఎవరు పలకరించే వాళ్ళు ఉండరు, అంత మనకు తెలిసిన వాళ్ళు కాదు. మనం ఎట్లున్నామో లేదో, ఒకవేళ నైట్ జ్వరం వస్తే అట్లానే పడుకొని ఉంటాం రాత్రి అంతా. ఎవరు చూసే వాళ్ళు కూడా ఉండరు. ఆ నిద్రలో చచ్చిపోయినా కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అట్లా ఎవరు ఉండాలనుకుంటారు? ఇండియాలో ఒక్క పని చేయని మనం కూడా ఇక్కడికి వచ్చి అన్ని చేస్తూ పార్ట్ టైం జాబ్స్ అని చెప్పేసి అన్ని జాబ్స్ చేస్తూ ఇక్కడ ఇంత స్ట్రగుల్ అయ్యి ఎవరు ఉండాలనుకుంటారు? దిస్ ఈస్ జస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ అండ్ మన ఫ్యామిలీస్కి ఒక మంచి లైఫ్ ఇవ్వాలని అనుకుంటాము. అదే మన ఫాదర్ చేస్తే కష్టపడుతున్నారని మనం అనుకుంటాం, కానీ ఒకవేళ చదువుకునే వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ జోన్ నుండి బయటికి వెళ్ళి ఇట్లా చేస్తున్నారంటే మాత్రం బాగా పాయింట్ చేస్తామన్నమాట. అంత వెళ్ళాల్సిన అవసరం ఉంది. అవసరం ఉంది కాబట్టే వచ్చాం కదా ఫారెన్కి, అవసరం ఉంది కాబట్టే వచ్చాం. తర్వాత మన ఫ్యామిలీస్ని సెటిల్ చేసాం, తర్వాత నెక్స్ట్ జనరేషన్స్కి ఒక మంచి లైఫ్ ఇస్తున్నాం. అందులో మధ్యలో నలిగిపోయేది ఇట్లా వచ్చిన వాళ్ళే. తర్వాత జనరేషన్స్ బాగుంటారు. మనం వచ్చాం కాబట్టి మన ముందు జనరేషన్స్ మన ఫ్యామిలీస్ని బాగా చూసుకుంటాము, అంతా సెటిల్ చేస్తాము. బట్ మధ్యలో ఇట్లా వచ్చి చేసే వాళ్ళ స్ట్రగుల్స్ చాలా ఉంటాయి. సో అట్లా వెళ్ళడం ఎందుకని ఎప్పుడు కమెంట్ పెట్టకండి. సో అందరికీ బాధ అనిపిస్తుంది, ఫ్యామిలీస్ని వదిలేసి ఎందుకు వెళ్ళాలి, కంఫర్ట్ జోన్లో ఉండొచ్చు కదా అనిపిస్తుంది. బట్ వన్స్ యూ స్టార్ట్ ఎర్నింగ్, రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఎక్కువ అయిపోతాయి. యూ కెన్ నాట్ సర్వైవ్ విత్ దట్ శాలరీ. ఐమ్ సో హ్యాపీ టు షేర్ దిస్ న్యూస్ విత్ యూ ఆల్. చాలా హ్యాపీగా ఉంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 5-6 years అవుతున్నా. దానికి ముందు జర్నీ యాజ్ ఎ స్టూడెంట్గా ఇక్కడికి వచ్చాను అనమాట. స్టూడెంట్గా వచ్చి జాబ్ సెక్యూర్ చేయడము, తర్వాత స్కిల్డ్ వర్కర్ వీసాకి స్విచ్ అవ్వడము, ఆ తర్వాత 5 years తర్వాతకి మేము ఇప్పుడు స్కిల్డ్ వర్కర్ వీసా అయిపోయింది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఐఎల్ఆర్ అప్లై చేస్తే ఐఎల్ఆర్ అప్రూవ్ అయిపోయింది. అందరూ కాదు, కొంతమంది అనుకుంటారు వీసా రూల్స్ చేంజ్ అవ్వడానికి ముందే భలే లక్కీగా స్విచ్ అయిపోయింది అని. ఇది లక్ అయితే కాదండి. ఒకవేళ వీసా రూల్స్ చేంజ్ అయినా 50,000 per annum ప్యాకేజ్ ఉంది కదా, ఆ పాయింట్ మీద కూడా నేను ఎలిజిబులే. నా ప్యాకేజ్ 50,000 ఎబోనే ఉంటుంది. సో హర్షది నాది 50,000 ఎబోనే ఉంటుంది. ఆ ప్యాకేజ్ ఒకవేళ రిస్ట్రిక్షన్ పెట్టినా మేము దాంట్లో కూడా ఎలిజిబులే, దాంట్లో కూడా మేము అప్లై చేసుకున్నా వస్తుంది. సో ఏదో లక్లో అయితే పడిన విషయం కాదు ఇది. సో ఈ ఐఎల్ఆర్కి అప్లై చేయడానికి 5 years స్కిల్డ్ వర్కర్ వీసా మీద ఉండాలన్నమాట. స్కిల్డ్ వర్కర్ వీసా అంటే ఏంటంటే మనకు ఒక కంపెనీ స్పాన్సర్ చేసి ఈమెకు స్కిల్ ఉంది దీని మీద జాబ్ ఇస్తున్నాము అని చెప్పేసి జాబ్ ఇస్తారనమాట. సో వాళ్ళతో 5 years వర్క్ చేస్తాము. ఆ కంపెనీకి 5 years వర్క్ చేసిన తర్వాతకి ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఆ స్కిల్డ్ వర్కర్ వీసా మీద 5 years ఉన్న తర్వాతకి ఐఎల్ఆర్కి అప్లై చేయొచ్చు. బట్ ఇప్పుడు రూల్స్ చేంజ్ చేస్తున్నారని గవర్నమెంట్ చాలా సర్క్యులేట్ అవుతుంది అనమాట. అవి ఇంకా లీగల్గా అప్రూవ్ అవ్వలేదు. బట్ ఆ రూల్స్ చేంజ్ చేస్తే ఇది 5 years కాదు 10 years చేస్తారని చెప్తున్నారనమాట. ఒకవేళ 5 years లోపు అప్లై చేసుకోవాలి అంటే వాళ్ళ ప్యాకేజ్ 50,100 సంథింగ్ ఏదో కట్ ఆఫ్ పెట్టేసి, ఆ కట్ ఆఫ్ కన్నా ఎబో ఉన్న వాళ్ళకి వాళ్ళ లాస్ట్ 3 years ప్యాకేజ్ అంత ఎబో ఉన్న వాళ్ళు ఐఎల్ఆర్కి ఎలిజిబుల్ అని చెప్పేసి ఆ పాయింట్ కూడా పెడుతున్నారు. ఎవరికి ఏదైనా కానీ అంత ఈజీగా రాదు. మాకు అంత ఈజీగా వచ్చింది ఏం కాదు. లైఫ్లో చాలా చాలా అప్డేట్స్ జరుగుతున్నాయి, చాలా హ్యాపీ గుడ్ న్యూస్లు జరుగుతున్నాయి. బట్ అవన్నీ ఏదో భలే కలిసి వచ్చిందిరా వీళ్ళకని మాత్రం అనుకోకండి, దిష్టి పెట్టకండి. చాలా హార్డ్ వర్క్ ఉంది దీని వెనకాల. ఎట్ దిస్ ఎర్లీ ఏజ్, ఇంత చిన్న ఏజ్లో ఇంత సెటిల్డ్ స్టేటస్ రావడానికి రీజన్ ఏంటో తెలుసా? ఒకటి చదువు. చాలామంది డిసగ్రీ కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా బూమ్ ఉన్న జనరేషన్లో, ఏఐ ఎవాల్వ్ అవుతున్న జనరేషన్లో నేను చాలా చూసా. ట్రావెల్ మోర్, ఎక్స్ప్లోర్ మోర్, నో అబౌట్ యువర్ సెల్ఫ్, మై లైఫ్ మై రూల్స్. సో ఇట్లా చాలామంది ప్రమోట్ చేస్తున్నారు అనమాట. మీరు మీ పేరెంట్స్ మిమ్మల్ని కష్టపడి పెంచుతున్నారు, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు మిమ్మల్ని కష్టపడి పెంచుతున్నారు. మీకు జాబ్ వస్తేనే వాళ్ళు అరే ఏదో మాకు చేసి పెడతారు అని ఆశగా ఎదురు చూసే పేరెంట్స్కి మాత్రం చదువు ఒకటే సొల్యూషన్. అట్లా కాకుండా మీకు ఒక ప్రివిలేజ్ ఉందనుకోండి, లైక్ పేరెంట్స్ అఫోర్డ్ చేయగలుగుతారు మీ ఎడ్యుకేషన్, అండ్ తర్వాత మీరు ఏం చేసుకున్న వాళ్ళు బతకగలుగుతారు పేరెంట్స్ అని అనుకున్న వాళ్ళకి మీరు ఏదైనా చేసుకోండి. చదివినా చదవకపోయినా డజంట్ మ్యాటర్, మనకి డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్ బట్టి ఉంటుంది. బట్
నాలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి, హర్ష లాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి, అరే నా పిల్లల్ని చదివిపిస్తే వాళ్ళు చదువుకొని నాకేమన్నా చేస్తారు అనే పేరెంట్స్కి మాత్రం ఒకటి ఒక సొల్యూషన్ చదువుకోవడమే. చదువుతోనే అన్నీ చేంజ్ అవుతాయి. చదువుకోవడం వల్లే మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము. చదువు అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎస్పెషల్లీ. తర్వాత మీరు ఒక డిగ్రీ తెచ్చుకున్న తర్వాత మీరు ట్రావెల్ చేస్తారా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవుతారా, తర్వాత ఏమైనా చేస్తారా అనేది ఇట్స్ అప్ టు యూ. కాకపోతే చదువుకుంటే మీకు చాలా నాలెడ్జ్ పెరిగిద్ది అనమాట. చదువుకోవడం వల్ల మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అండ్ దెన్ యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. యూ కెన్ టేక్ డెసిషన్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. యూ కెన్ టేక్ డెసిషన్స్ ఆన్ ద సిటీ. ఏదన్నా ఎలక్షన్స్ జరిగినా, లేకపోతే కంట్రీలో ఎలక్షన్స్ జరిగినా యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ థింకింగ్. చదువు అనేది చాలా నేర్పిస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వాట్ యూ రెడ్ ఇన్ ద బుక్. కాకపోతే మీకు అది ఇట్ గివ్స్ యూ నాలెడ్జ్ ఆఫ్ హౌ టు అండర్స్టాండ్ థింగ్స్, వాట్ టు టేక్ నెక్స్ట్, వాట్ టు డూ నెక్స్ట్, అవన్నీ మీకు టీచ్ చేస్తుంది అనమాట. చదువు అనేది చాలా నేర్పిస్తుంది. నెగ్లెక్ట్ చేయకండి, చాలా ప్రమోట్ చేస్తున్నారు. నేను ఒకటి చెప్పాలా, మీరు 40 yearsలో అయినా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, లేకపోతే 50 yearsలో అయినా ట్రావెల్ చేయొచ్చు. బట్ చదువు అనేది మీరు ఒక ఫస్ట్ 20 years మీరు మీరు మీ టైం, మీ లైఫ్లో ఆ 20 yearsని స్పెండ్ చేసి మీరు చదువుకొని జాబ్ తెచ్చుకుంటే యూ కెన్ డూ ఎనీథింగ్. నేను చెప్తున్నాగా, యూ కెన్ డూ ఎనీథింగ్. చదవకపోయినా ఏం కాదు, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి, చదవకపోయినా ఏం కాదు, అట్లా ఏం చేయకండి. చదువు చాలా డిఫరెన్స్ చూపిస్తుంది మన లైఫ్లో. దానివల్లే మేము ఈరోజు ఇక్కడ ఉన్నాము. దానివల్లే చాలా మంది కన్నా ముందు కూడా, ఏజ్లో పెద్దవాళ్ళైన వాళ్ళకన్నా ముందు కూడా మేము ఇంత ఎర్లీగా సెటిల్ అవ్వగలిగాము. జస్ట్ బికాస్ ఎడ్యుకేషన్ మేడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్. సో అది నేను చెప్పాలనుకుంది. నేను చాలా చూస్తున్నా రాంగ్ ప్రమోట్ చేస్తున్నారు అనమాట. ఎడ్యుకేషన్ని రైట్ వేలో తీసుకెళ్లేలాగా ఎవ్వరూ చేయట్లేదు. నేను ర్యాంకింగ్ చెప్పట్లేదు, ఈ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోండి, సెకండ్ ర్యాంక్ తెచ్చుకోండి, మీరు ఇది ఈ స్టేటస్లో ఉండండి చదువులో అని చెప్పట్లేదు. బట్ ఫినిష్ యువర్ బేసిక్ క్వాలిఫికేషన్స్ చేసి తర్వాత యూ విల్ అండర్స్టాండ్ వాట్ టు టేక్, వాట్ స్టెప్ యూ హ్యావ్ టు టేక్ నెక్స్ట్ అనేది మీకు తెలుస్తుంది. థ్యాంక్ గాడ్, టచ్ వుడ్. సో ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ దిస్ న్యూస్ విత్ యూ ఆల్. చాలా హ్యాపీగా ఉంది మీతో ఈ విషయం షేర్ చేసుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. చాలా సపోర్ట్ చేస్తున్నారు కాన్స్టెంట్లీ. మేము ఎవరో కూడా మీకు తెలీదు, బట్ మేము వీడియోస్ త్రూ ఇట్లా షేర్ చేసుకుంటున్న ప్రతిసారి యూఆర్ జెన్యున్లీ ట్రస్టింగ్ అస్. నిజమే, అవును, వీళ్ళు దే వర్క్ సో హార్డ్ అని అప్రిషియేట్ చేయడం కానీ, లేకపోతే మా ఫ్యామిలీని మీ ఫ్యామిలీ ఓన్ చేసుకోవడం కానీ. థ్యాంక్ యూ సో మచ్. యూ డిజర్వ్ టు నో దిస్ గుడ్ న్యూస్.